డమరుకం అంటే ఏంటి? డైనింగ్ టేబుల్. అది నార్మల్ డా వస్తుంది. డమరుకం ఐడి కార్డ్. ఇప్పుడు థా రాయలేదు. అదేంటి నువ్వు డాట్స్ పెట్టిందే కదా. అయితే ఇక్కడ నేను తప్పు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యా. ఆహా ఇదిగో ఇక్కడ ఈ డాట్ రాయలేదు. నువ్వు రాశాను కదా, ఇదిగో ఇక్కడ పెట్టావు కానీ ఇక్కడ రాయలేదు ఏమంటున్నా. దా 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 అంటే దా అంటే దమ్ము, దుమ్ము. ధా ఒత్తుదా అంటే ఏంటి? ఒత్తుదా ధరణి. మీ ఫ్రెండ్ పేరు ఎవరైనా ఉన్నారా? ధరణి అని. ధరణి లేదు, హరిణి ఉన్నారు. ధరణి. ధైర్యం ఉందా? ధైర్యం ఉంది. దమ్ము ఏమో నార్మల్ దా, ధైర్యం ఏమో ఒత్తు ధైర్యం. నెక్స్ట్ ఇప్పుడు టా 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 చెప్పు. టా టా నార్మల్ టా టా టా. నెక్స్ట్ తాత. అది వేరు. టెంకాయ. ఒత్తుట. అన్నయ్యకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎస్ ఠాగూర్. తర్వాత జలపాతం. వెరీ గుడ్. నెక్స్ట్ జలజ. ఓకే. జాంగ్రీ. ఇప్పుడు ఒత్తుజాకి ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ. తర్వాత చాకి ఒత్తు చాకి డిఫరెన్స్ ఏంటి? చేసేసా. చెయ్యి. తర్వాత ఒత్తు చాకి చర్మం. గంగా రైట్. గంగా. ఈ ఒత్తుగా గంట. బెల్లు. గంట సేపు. ఆ గంట ఇక గంగా గంట. కాకి. ఒత్తు కాకి డిఫరెన్స్ ఏంటి? కాయేమో కన్ను, ఈ కాయేమో ఖడ్గం. ఈ విధంగా లెటర్స్ డిఫరెన్సెస్ నేర్చుకో ఫస్ట్. అప్పుడు నీకు ఈజీగా వచ్చేస్తాయి, అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఒత్తు పదాలు వచ్చా? ఒత్తులు. కా కింద ఒత్తిస్తే కా, గా కింద ఒత్తిస్తే గా, జా కింద ఒత్తిస్తే జా, చా కింద ఒత్తిస్తే చా. అదేనా? కుక్క అంటే ఇదో ఇట్లా. కాకు ఒత్తిస్తే కు, కా కింద ఒత్తిస్తే ఇదిస్తే కా కింద ఒత్తిస్తే కా, మొత్తం కలిగితే కుక్క. ఈ విధంగా ముందు అక్షరాల యొక్క ఒత్తులు పదాలు నేర్చుకుంటే నీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఇగో ఇప్పుడు ఇది ఇచ్చారు చూడు, మీ టీచర్ గారు బాగా చెప్తున్నారు. ఓకి పైన ఒత్తిస్తే అది ఎందుకు వాడు? తోట, గోడ,
ఓడ. అవుకి ఒత్తిస్తే పౌడరు, నౌకలు. హమ్ ఆకు సున్నా పెడితే అందం. రంపం. ఆకు డబుల్ సున్నా పెడితే అంతఃపురం, ప్రాతకాలం. బాగా చెప్తున్నాడు నేను టీచర్ గారు. అర్థమైందా? సరళ పదాలు. ఇదో ఇందాక వీడియోలో చూసాను. అలా, ఆట, కడవ. ఈజీగా పలకటానికి, ఈజీగా. నాని ఎలా ఉంది? వాణి, రాణి, కాని, పాణి. ఇవన్నీ ఈజీగా మాట్లాడటానికి సరళంగా ఉంటాయి అన్నమాట. గణితపు గుర్తులు, గుణింతాలు ఇవన్నీ గుర్తులు అన్నమాట. ఓకేనా? నీకు ఈ గుణింతాలు వచ్చా? ఈ గుణింతాలు రైట్. నీకు వచ్చిన గుణింతం నీట్గా రాయి, అర్థమయ్యేలా. తెలుగు చదువుతున్నావా, హిందీ చదువుతున్నావా? రైట్. ఏ గుణింతం రాస్తావు? రైట్, నీట్గా రాయి. దీంట్లో చూడొద్దు, రాదా? సరే చూసి రాయి నీట్గా, చదువుకుంటూ రాయి నీట్గా, నాకు వినపడాలి. రాయి. గుడింతాలు నాకు నీట్గా ఇగో బాగా పెద్దగా చదువుకుంటూ వినపడాలి. నాకు సౌండ్ రాలేదంటే నీ వెనకాల వీపు విమానం మాత్రం. కాకి గుడిస్తే గుడి, దాన్ని గుడి అంటారు పైన. కీ. కాకి గుడికి దీర్ఘం ఇస్తే కీ. తర్వాత కాకు ఒత్తిస్తే ఒత్తిస్తే కు. దీర్ఘాలు పలకేటప్పుడు జాగ్రత్తగా పలకాలి. కాకి ఒత్తు దీర్ఘం ఇస్తే కూ. కాకి రూ పెడితే క్రూ. కాకి రూకి దీర్ఘం ఇస్తే క్రూ. కాకి కాకి ఒత్తు పైన తల కొమ్మేస్తే కే. కా కొమ్ముకు దీర్ఘం ఇస్తే కే. కాకి పైన కొమ్ము పెట్టి కింద కై. రైట్. కాకి పైన పైన కొమ్ములు దీర్ఘమిస్తే కో. తర్వాత కాకి కౌ పెడితే కౌ. కౌ రాయలా, కౌ రాయలా. అదిగో మనం ఇది ఇదిగో ఇది కౌ అంటారు దీన్ని. కాకి కౌ దీర్ఘమిస్తే కౌ. తర్వాత ఇది కమ్ రాయ్. కాకి సున్నా పెడితే కమ్. కాకి 2 సున్నాలు పెడితే కాకి 2 సున్నాలు పెడితే కహా. కహా రాయ్.
అయిపోయిందా? ఇప్పుడు రెండో కా రాసాయి. రాయ్. ఒత్తు కా.